ఏపీలో మద్యం కొత్త పాలసీ వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ తీరుపై మద్యం వ్యాపారులు మండిపడుతున్నారు. ఇక కొత్త మద్యం పాలసీ తమకు నష్టాలే తెచ్చిపెడుతోందంటూ డీలర్ సమ్మెకు దిగడంతో ఏపీలో మందుబాబులు అలర్ట్ అయిపోయారు. డీలర్లు సరుకు కొనుగోలు చేయకపోవడంతో ఉన్న సరుకు అయిపోతుందన్న భయంతో ముందుగానే షాపులకి క్యూ కట్టి మరీ బాటిల్స్ ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఏపీ వ్యాప్తంగా మద్యం డీలర్లు ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీ మీద అసహనంగా ఉన్నారు. వ్యాపారులంటే వారికి లాభమే తప్ప నష్టం ఉండదని భావిస్తారని, అయితే తాము నష్టాలను చూస్తున్నామని లబోదిబోమంటున్నారు. నూతన పాలసీ వల్ల 90% మంది నష్టపోతున్నారట. 2005 నుంచి ఎంఆర్పీ ధర ప్రకారం విక్రయాలు జరిగేవి. 2017 నుంచి ప్రీమియం లిక్కర్పై 20%, మీడియం లిక్కర్పై 27%, బీరుపై 25% ట్రేడ్ మార్జిన్ ప్రభుత్వం ఇచ్చింది. దీనివల్ల నష్టం రావడంతో అనధికారికంగా ఎంఆర్పీ కంటే అధికంగా అమ్మటానికి అనుమతిచ్చారు. 2017 నుంచి మాత్రం బీర్, లిక్కర్ అన్నింటిపై ట్రేడ్ మార్జిన్ 10%కి తగ్గించేశారు. లైసెన్సు ఫీజులు తగ్గించాం కాబట్టి ట్రేడ్ మార్జిన్ తగ్గించామనేది ప్రభుత్వం చెబుతున్న మాట. కానీ వీటిని తగ్గించడం వల్ల మాత్రం నష్టపోతున్నామనేది వ్యాపారుల ఆవేదన. 60 నుంచి ₹1 ఇంత దాని మీద మేము పర్ డే ₹1,00,000 కనుక మేము అమ్మగలిగితే షాపు ఓన్లీ 7% ₹7,000 ఎంతమందికి శాలరీ తీయాలి, ఎంత రెంటల్స్ కట్టాల్సి వస్తుంది. ఇది మాకు చాలా ఇప్పుడు దాకా రైతు వారిలో చూశారు, ఇంకో దాంట్లో చూశారండి నష్టాలు. ఈ ఇతర దాంట్లో కూడా ఇంతటి నష్టాలు వస్తాయని చెప్పేసి ఈరోజు మా స్టేట్ అసోసియేషన్ పిలిపినగా దానికి మేమందరం కూడా సహకరించి మాకు ఆ పర్సంటేజ్ మినిమం పర్సంటేజ్ 18% కన్నా తీసుకెళ్తే కనుక మినిమం మాకు బ్రేక్ ఈవెన్ అయ్యి పరిస్థితుల నుంచి బయటపడగలమని చెప్పేసి ఆశిస్తున్నాం. 2005-6లో 23 జిల్లాల నుంచి లైసెన్స్ ఫీజు 480 కోట్లు ఉండగా 2011-12లో అది 3,600 కోట్లకు చేరుకుంది. అయినా ట్రేడ్ మార్జిన్ పెంచలేదని వ్యాపారులు చెప్తున్నారు. 2012-13లో వేలం విధానం రద్దు చేసి ఫిక్స్డ్ లైసెన్సింగ్ విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం 13 జిల్లాల్లో 770 కోట్ల లైసెన్సు ఫీజులు తగ్గించారని, ట్రేడ్ మార్జిన్ తగ్గించలేదని, ఇలా లైసెన్సు ఫీజుల పెరుగుదల తరుగుదల ఆధారంగా ట్రేడ్ మార్జిన్ నిర్ణయం గతంలో జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా వద్దన్నది వ్యాపారుల వాదన. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 60 కోట్లు కొనుగోళ్లు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,380 షాపులు, 813 బార్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న సరుకు మరో వారానికి సరిపోతుంది. ఆ తర్వాత ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల నష్టం వస్తుందనే కారణంగా లిక్కర్ వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ సరైన స్పందన లేకపోవడంతో కొనుగోళ్లు నిలిపేశారు వ్యాపారులు. మరోవైపు షాపుల్లో, బార్లలో ఉన్న సరుకు ఎక్కడ అయిపోతుందా అని మందుబాబులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. అందుకే కొందరైతే చేతిలో డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ తమ బ్రాండ్ బాటిళ్లను కొని ఇళ్లకు తీసుకుపోతున్నారు. ఈ వారంలోగా ప్రభుత్వం, వ్యాపారుల మధ్య వివాదం పరిష్కారం అవుతుందా లేదా అన్నది